గారికి ఇప్పుడు జ్యోతి ప్రజ్వల జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించవలసికోరుతున్నాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను, కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహించుకున్నారనే విషయం లోపల ఆగస్టు 1 కు సుప్రీంకోర్టు జరిగింది. దాని క్రమం లోపలనే రాబోయే రోజుల లోపల తప్పకుండా బుద్ధుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అభివాదనలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మాల బాంధవులందరికీ పేరు పేరున ఉద్యమ జైభీములు తెలుపుతున్నాను. అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలు వివేక్ సార్కి, నాగరాజ్ సార్కి, అదేవిధంగా ఎక్కడికక్కడ కొద్ది మంది మాత్రమే ఆర్గనైజ్ అయి నిరసన తెలియజేయడం తప్ప మాలల నుండి గవర్నమెంట్ను భయపెట్టే లేదా గవర్నమెంట్కు దీంట్లో మీరు ప్రాథమికంగా ఒకసారి ఆలోచించండి. నేను మహబూబ్ నగర్ని చాయిస్ చేయడానికి ప్రాథమిక కారణం చెప్తాను. నేను 2003 నుండి 2005 వరకు ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేస్తున్నాను. అప్పుడు పీవరావు గారు ఉద్యమంలో కీలకంగా ఉన్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న పెద్ద పెద్ద నాయకుల దగ్గర వచ్చేవాళ్ళు నేను ప్రత్యక్షంగా దగ్గర నుండి చూశాను. పీవరావు గారు డిస్కషన్ చేస్తున్నప్పుడు ఒక మాట అనేవారు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా ఇది. ఆంధ్రప్రదేశ్లో అత్యంత చైతన్యవంతమైనటువంటి మన కులాల సమూహం ఎక్కడ ఉన్నదంటే మహబూబ్ నగర్ జిల్లా మాత్రమే అని అన్నారు. దాని కారణాలు, దాని హిస్టరీ అనేది మనం తర్వాత చూద్దాము. వాస్తవానికి మహబూబ్ నగర్ను మోడల్ తీసుకున్నారు. మహబూబ్ నగర్లో ఒక భారీ బహిరంగ సభ పీవరావు గారు ఒకటి పెట్టారు. మీకు ఐడియా ఉంది. నాకు తెలిసి మీ మహబూబ్ నగర్ చరిత్రలో ఒక కులాల రిప్రజెంటేషన్ కావచ్చు, మీటింగ్ కావచ్చు, అంత పెద్ద స్థాయిలో పీవరావు గారి కంటే ముందు జరగలేదు, తర్వాత జరగలేదు. అదే ఫైనల్ అనుకుంటా. అంటే పీవరావు గారు పనిచేస్తున్న క్రమంలో మహబూబ్ నగర్ జిల్లాలో మాలల్లో ఉన్నటువంటి చైతన్యం, ఆ చైతన్యంను ఇంకా బయటకు తీసుకురావడానికి చాలా జాగ్రత్తగా ఇక్కడ ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం. దాని తర్వాత పివి రావు గారి తర్వాత ఇప్పుడు మనం గ్యాప్ ని ఫిల్అప్ చేయాల్సి. బాబు బాబు వచ్చిన ఎంత దౌర్భాగ్య స్థితిలో చేరుకుందంటే మేము ఆ మాటల్ని వింటున్నటువంటి పొలిటీషియన్స్ వాళ్ళు ఇంటర్వ్యూలో మాలలో అల్పసంఖ్యలు ఉన్నారు, 4% ఉన్నారని చెప్పుకునే పరిస్థితిలో దిగజారబడ్డాము. ఆ మీటింగ్ తర్వాత నేను వనపర్తి వచ్చాను. అయితే విషయం తిరిగి మహబూబ్ నగర్ వ్యవస్థ చూపిస్తున్నట్టు తక్కువ సంఖ్యలు ఏం లేవు. ఇక్కడ సంఖ్య కూడా మనది ఎక్కువనే. అదేవిధంగా ఇక్కడ ఒక గొప్ప విషయం ఏమిటంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులకు ఉన్నటువంటి కమిట్మెంట్ ఆల్మోస్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎంత కనబడదు. ఎందుకంటే ప్రత్యక్ష సాక్షి జస్ట్ ఒక్క రోజు ముందు అనుకున్నాము నాగర్ కర్నూలు మీటింగ్. ఆ నాగర్ కర్నూలు మీటింగ్ 1000 నుండి 1200 మంది వచ్చారు. అయితే దానికి కంటిన్యూషన్ మీటింగ్ ఏంటంటే ఇది జిల్లాల వారీగా ఇలానే మీటింగ్ పెడదామా అంటే లేదు. ఇక్కడ మీటింగ్ కు వాస్తవానికి మనకి ఏం కావాలి, గవర్నమెంట్ దగ్గర మన రిప్రజెంటేషన్ ఎందుకు పోతలేదు, మన పాపులేషన్ ఎందుకు కదలడం లేదు, ఇంటి బయట నుండి ఎందుకు రావడం లేదు, వాళ్ళు ఏ విధంగా అయితే మనల్ని ప్లేన్ చేస్తున్నారో మనం సంఖ్యలో తక్కువ ఉన్నామని నిజమే అది తక్కువనే కనబడుతున్నాము. దానికి కారణం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా మాలల పాపులేషన్ 29 లక్షల నుండి 30 లక్షలు. తెలంగాణ మాట మాట్లాడుతున్నాం.
మొత్తం 65 లక్షల పాపులేషన్ లో నేను ఆల్ క్లియర్ డాటా గవర్నమెంట్ సెన్సెస్ 1971 నుండి 2011 వరకు, దాని తర్వాత 2014లో కేసీఆర్ గారు నిర్వహించినటువంటి కుటుంబ సర్వే, సమగ్ర సర్వే రిపోర్ట్, ఈ అన్ని అఫీషియల్ డాటాను సేకరించిన తర్వాత దాన్ని అనాలిసిస్ చేసి చూసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏమిటంటే రాష్ట్రంలో సుమారుగా 29 నుండి 30 లక్షల పాపులేషన్ ఉన్న మనము, వాడు బహిరంగ సభలు పెట్టి మాలలు మనువాదులు అంటాడు, వాడు బహిరంగ సభలు పెట్టి మాలల మీద రణగర్జన చేస్తాడు, సింహగర్జన పెడతాడు, వాడు బహిరంగ సభల్లో బాబునైనా వదులు కానీ మాలల్ని వదులకు అని స్టేట్మెంట్ ఇస్తాడు. ఎవరిచ్చిన అవకాశం? ఇది మనం ఇచ్చిన అవకాశం. దాదాపు 29 నుండి 30 లక్షల పాపులేషన్ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో మాలల్లో చైతన్యం రాకపోవడానికి కారణము మీరు, నేను, మనమందరం. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఆ కమ్యూనిటీకి ఇంట్రెస్ట్ ఉంది, కమ్యూనిటీ కదలడానికి సిద్ధంగా ఉంది, కానీ వాళ్లకు ఒక నీడ కావాలి, వాళ్ళకు ఒక అండ కావాలి. వాళ్లకు ఆ డిపార్ట్మెంట్ లో ఉన్న సమస్యల మీద ఎప్పుడైనా కూర్చొని మాట్లాడుతున్నారు. సంవత్సరానికి ఒకసారి జయంతి కార్యక్రమాలు పెట్టి నాలాంటి స్పీకర్లను పిలిచి ఉపన్యాసాలు ఇస్తున్నారు తప్ప, దాని తర్వాత గ్రామ స్థాయిలో మనం వెళ్ళి మన ప్రజల్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం మనం చేయలేదు. మన ప్రజల్ని చైతన్యం చేయడానికి ఉన్న అవకాశాలను మనం సద్వినియోగం చేయలేదు. మనం ఒక నీడ కింద ఆర్గనైజ్ కావడానికి ఎప్పుడు ఆలోచన చేయలేదు. డిఫరెంట్ లీడర్షిప్ లో ఇక దాన్ని మనం గర్వంగా ఫీల్ అవుతామా, దౌర్భాగ్యం అందామా, అది మనం తర్వాత ఆలోచిద్దాము. వాస్తవ విషయం ఏమిటంటే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ప్రతి కులం చరిత్ర మీద పాటలు వస్తున్నాయి. ప్రతి కులాన్ని చైతన్యం చేస్తూ అనేక రకాల పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది. మీకు తెలంగాణ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగేటప్పుడు ముదిరాజ్ కమ్యూనిటీకి ప్రియారిటీ ఇవ్వలేదని వాళ్ళు రోడ్డెక్కలా, ఎక్కారా లేదా? ఎక్కిరు కదా. మరి 30 సంవత్సరాల నుండి మాల జాతిని అణచివేస్తున్నటువంటి గవర్నమెంట్ మీద రోడ్ ఎక్కడానికి మనం ఎందుకు తడబడుతున్నాము? ఇవన్నీ విషయాలు తెలుసుకునే ముందు రాత్రి కృష్ణయ్య సార్ మరియు నేను ప్రత్యక్షంగా స్టూడియోలో ఉండి 3:30కు ఆ మిక్సింగ్ కంప్లీట్ అయింది. మాలల మీద ప్రిన్సిపల్ కృష్ణయ్య గారు, సార్ మీరు రావాలి, మీద రావాల్సిందే, పాట మీది రిలీజ్ సౌండ్ సిస్టమ్ తన వాళ్ళను దూరం చేసుకుంటున్నాడు. మన కవులు, కళాకారులు, రచయితలు అందరినీ తన వాళ్ళు అనుకున్నారు. తన వాళ్ళనేమో ఒంటరిని చేసింది. వాళ్ళ పేర్లు, మహనీయుల పేర్లు నేను చెప్పుకోదలుచుకోలేదు. దానికి కారణం 2 కోణాలు ఉంది. మాల కమ్యూనిటీ యొక్క గొప్పతనం కూడా.
మాల అంటేనే అందరి గురించి ఆలోచించేవాడు, అందరి సమస్యల మీద ముందుండేవాడు. కాబట్టి గద్దరన్న కావచ్చు, కేజీ సత్యమూర్తి గారు కావచ్చు, ఈ విధంగా మన మధ్య ఉన్నటువంటి కళాకారులు, కవులు, గోరెటి వెంకన్న కావచ్చు, వీళ్ళందరూ కూడా పీడిత కులాల గొంతునై పీడిత కులాల హక్కుల గురించి మాట్లాడిరు తప్ప తన కులం గురించి వాళ్ళు ఎక్కడ కూడా మాట్లాడలేదు. అది రెండు పరిణామాలకు దారితీసింది. అది వాళ్ళ గొప్పతనం, కమ్యూనిటీ గొప్పతనం అయితే, రెండవది ఇక్కడ మత ఉన్మాద సంస్థ నుండి నిర్మాణమైనటువంటి దీని పూర్తి ఆధారాలు N9 మీడియాలో నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను. ఆ ప్రతి ఎవిడెన్స్ తో నేను చెప్పాను అది ఎక్కడి నుండి వస్తుంది సంస్థ, దాని పరిణామాలు ఏమిటి, అంబేద్కర్ ఫిలాసఫీని కొలాప్స్ చేయడానికి వాళ్ళు డెడ్ అంబేద్కర్ ను మోస్తున్న జనాన్ని ఏ విధంగా అంతం చేయాలి అనే ఒక కుట్ర పన్ని కేవలం తెలుగు రాష్ట్రాలని కాదు దేశవ్యాప్తంగా బాబాసాహెబ్ ను మోస్తున్నటువంటి జనాన్ని నిర్వీర్యం చేయడానికి కులాలకు జీవం పోస్తూ బాబాసాహెబ్ కు సమరూపమైన నాయకుడిని ఆ కులాలలో వెలికి తీసి బాబాసాహెబ్ పక్కనే అటువంటి నాయకులను పెట్టి కుట్ర చిన్న కుట్ర కాదు. ఈ కుట్ర కృష్ణమాదిగతో మొదలైంది కాదు. ఈ కుట్ర వెనకాల మత ఉన్మాదం ఉంది. 1971 లెక్కలు నేను పరిశీలనలో తీసుకున్నట్లయితే మాదిగల కంటే మాలలో 5 లక్షలు ఎక్కువ ఉంటారు. మాదిగల కంటే మాలలో 5 లక్షలు ఎక్కువ ఉన్నారు. కానీ మాలల్ని అప్పుడు కూడా తక్కువ అని చూపించే ప్రయత్నం ఏం జరిగిందంటే, సింగల్ మాల రాసుకున్నటువంటి వాళ్ళ జనాభా 21 లక్షలు ఉంది, మాదిగల జనాభా 25 లక్షలు ఉంది. కాబట్టి మాదిగల 4 లక్షలు ఎక్కువ అని చూపించింది. విషయం ఏమిటంటే, మాల కులం మనం చరిత్రను ఒకవేళ చూసినట్లయితే గ్రామంలో మనకున్నటువంటి వృత్తుల్ని గమనించండి. కులం మాలనే నీరటి వృత్తి చేసిండు. ఆయనకు గ్రామం అంతా ఏమని పిలిచింది? నీరటోడంది. కులం మాలనే ఆయన వృత్తి వైద్యం చేసిండు. అతను ఏమని పిలిచిండ్రు? పంబాలోనే పిలిచిండ్రు. కులం మాలనే అతను శవాలను దహనం చేసిండు. మా ప్రాంతంలో అయితే తలారి అంటారు, మీ ఈ ప్రాంతంలో పేగరోడు అని అన్నాడు. అంటే ఈ విధంగా ఆది ద్రావిడ, మాలదాసు, పరియ, బేకరీ, మహార్, ఆది ఆంధ్ర, మాలసాలే, నేతకాని. ఇడ మాలసాలే, నేతకాని ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ ప్రపంచానికే అనాగరికమైనటువంటి మానవ సమాజానికి బట్టలు వేయడం నేర్పిందే మానవుడు. బట్టలు లేనటువంటి అనాగరిక మానవ సమాజానికి బట్టలు నేర్పినటువంటి మానవుడు అతని మల్లనేత అనేవాళ్ళు. మల్లనేత కాస్త మాలనేతగా మారుతూ వచ్చింది. ఆ మాలనేత ఒక ప్రాంతంలో మాల శాలేగా, మాల నేతగా, కొన్ని ప్రాంతాల్లో నేతకానిగా కొనసాగిండు. వాళ్ళ పాపులేషన్ సపరేట్ చూపించిండ్రు. ఈ విధంగా మాల కులాల్లో ఆ వృత్తులను బట్టి వాళ్ళకున్న ఏదైతే పేర్లు ఉన్నాయో ఆ పేర్లను బట్టి వాళ్ళ పాపులేషన్ ను డివైడ్ చేసి మాలల సంఖ్య తక్కువ అని చూపించారు. ఈ మొత్తం పాపులేషన్ ను కలిపి నేను రీసెంట్లీ నాగర్ కర్నూలు మీటింగ్ లో కూడా చెప్పిన, కులం ఉపకులానికి మధ్య డైరెక్ట్ డెఫినేషన్ చెప్పిన, ఈ దేశంలో కులం మరో కులానికి ఎప్పుడూ సమరూపం కాదు. ఒక కులానికి మరొకటి ఉపకులం ఎన్నడూ కారాదు. మాలల్లో ఉన్నాయి ఉపకులాలు కావు, అది వృత్తుల పరంగా ఉన్నటువంటి పేర్లే. ఒకవేళ కంచం పొత్తు ఉండి మంచం పొత్తు ఉండకపోతే ఆ కులాల్లో ఉన్నటువంటి ఉపకులంగా పరిగణకు తీసుకుంటారు. ఇప్పుడు మాలసాలే అయినా, నేతకాని అయినా, మాలదాసు అయినా, మాలదాసరి అయినా, పరియ అయినా, మహార్ అయినా వీళ్ళందరూ మాలలే. వీళ్ళ మధ్య కంచం పొత్తుంది, మంచం పొత్తుంది. కానీ వీళ్ళను కేవలం వాళ్ళ వృత్తి ఆధారంగా వచ్చిన పేర్లతో సపరేట్ గా గణించి మాలల సంఖ్య తక్కువ అని 1971లో చెప్పే ఒక ప్రయత్నం జరిగింది. ఈ కుట్ర ఎప్పుడు మొదలైందంటే 1965లో మొదలైంది. 1965లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అనుచరులు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ల్యాండ్ గ్రేజింగ్ మూవ్మెంట్, భూమి లేని వారి పోరాటం మొదలు పెట్టారు. ఆ పోరాటంలో ప్రభుత్వం యొక్క మెడలు వంచి భూమిని పంచే విధంగా ఒక ఉద్యమాన్ని నిలబెట్టారు. 1965-66 ఆ ప్రాంతంలో అప్పుడున్నటువంటి ప్రైమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి
దిగొచ్చి మొదటి విడతగా సుమారుగా 40 లక్షల ఎకరాల భూమిని వైచేది. ఒక దేశవ్యాప్త కుట్ర జరిగింది. ఆ కుట్రలో భాగంగానే ఒక కుల ఉద్యమం మొదలైంది. ఆ కుట్రలో భాగంగానే ఆ మహానుభావుని మీద రాళ్ళిస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకుడిని అతని పక్కన చేర్చడం జరిగింది. ఎంత దౌర్భాగ్యం ఏమిటంటే బాబాసాహెబ్ పోరాటంలో అడుగడుగున అడ్డుకున్న వ్యక్తి పూనా ప్యాక్ట్ సమయంలో మాకు అంటరాని కులాలకు ప్రత్యేక నియోజకవర్గాల కంటే కమ్యూనల్ అవార్డు కంటే గాంధీ ప్రాణాలే ముఖ్యమని గాంధీ సంఖలో చేరి బాబాసాహెబ్కు ద్రోహం చేసిన వ్యక్తిని బాబాసాహెబ్ పక్కన పెడుతూ ఉంటే మానజనం మౌనంగా సహిస్తూ వచ్చింది. ఏ జనం? రాజ్యాలు ఏలిన జనం, యుద్ధాలు చేసిన జనం, చరిత్ర కలిగి ఉన్న జనం. మన చరిత్ర ఈ రోజు రాయడం మొదలు పెడితే నాలాంటి స్కాలర్స్ లక్షల మంది పుట్టుకొచ్చిన మన చరిత్ర ఓడవని చరిత్ర. అటువంటి చరిత్ర ఉన్న దగ్గర ఏ ఇంటలెక్చువల్ ఏ ఉద్యోగి మన చరిత్ర గురించి మాట్లాడే సాహసం చేయడు. చరిత్ర లేనోడేమో ఆ పురాణాల్లో తీసుకొచ్చిన ఒక అంశాన్ని తీసుకొచ్చి నేను రాజుని మహారాజుని అని ఆయన కిరీటాలు పెట్టుకొని ప్రచారం చేస్తుంటే ఆల్రెడీ నీ గతం రాజునది. పల్లవులు మాలలు కావాలంటే నేను అన్ని రకాల ఆధారాలు ఇస్తా. పల్లవులు, ఇక్ష్వాకులు, శాతవాహనులు, చోళులు వీళ్ళందరి పరిశోధన చేసిన తర్వాత నేను చాలా స్పష్టంగా 1999లో చంద్రబాబు నాయుడు ఆర్డినెన్స్ తెచ్చి వర్గీకరణ ఏబిసిడి ద్వారా నిర్మాణం చేసినప్పుడు మనకు జరిగిన నష్టం తెలుసు, మనం ఎలా మోసపోయామో తెలుసు. ఆ ఉద్యమం తర్వాత దాదాపు ఆ 30 సంవత్సరాల చరిత్ర కాలంలో సుమారుగా 2 తెలుగు రాష్ట్రాల్లో 2 లక్షల బ్యాక్లాగ్ ఉద్యోగాలను కోల్పోయినాం కేవలం కృష్ణ మాదిగ వల్ల. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ జరగల. రాష్ట్ర బడ్జెట్ లో 15% బడ్జెట్ మనది. 2 లక్షల కోట్ల బడ్జెట్ లో 15% బడ్జెట్ అంటే 30,000 కోట్ల బడ్జెట్ మనది. ఆ బడ్జెట్ లో మన భాగం లేదు, మన వాట లేదు, మనం వాడగము. మొన్న భూకంపకాలు జరిగితే 90% వాళ్ళు సాధించుకున్నారు, మీరు మౌనంగా సహించారు. 10 లక్షలు దళిత బంధు పేరిట కేసీఆర్ ప్రభుత్వం ఇస్తే 99% వాళ్ళకే ఇచ్చుకున్నారు, మీరు మౌనంగా ఉన్నారు. ఈ విధంగా సర్పంచ్లుగా, జడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా అన్ని రకాల లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వాళ్ళ ప్రాతినిధ్యం ఎక్కువ ఉంది, మీరు మౌనంగా ఉన్నారు. మీ మౌనమే వాళ్లకు బలమైంది. మీ మౌనమే రేపు వస్తున్నటువంటి మీ జనరేషన్ ను నాశనం చేస్తుంది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ జడ్జిమెంట్ ను తిరిగి ఒకసారి పూర్తి స్థాయిలో చదవండి. రిజర్వేషన్ బెనిఫిషరీస్ మీ మీద ఉన్న నైతిక బాధ్యత బాబాసాహెబ్ ఇచ్చింది, నేను చెప్పేది కాదు. నువ్వు నీ సమయంలో కొంత సమయాన్ని సమాజానికి ఇవ్వు, నువ్వు నీ సంపాదనలో కొంత సంపాదనను జాతికి ఇవ్వు అని బాబాసాహెబ్ మనకు డైరెక్షన్ ఇస్తే మనం ప్రశాంతంగా మన వరకే పరిమితమైనాం. ఇప్పుడు ఏడో వరకు వచ్చింది ఆ మంట అంటే మన ఇంట్లో కలిగింది, మన ఇంట్లో కలిగింది. జస్టిస్ చంద్రచూడ్ ఇచ్చినటువంటి ఆ జడ్జిమెంట్ మొత్తంలో బ్యాక్వర్డ్నెస్ కు కారణమైనటువంటి ఆ డాటాను కనుక్కో అంటాడు ఆయన. ఇప్పుడు నువ్వు ఫస్ట్ బెనిఫిషియరీవి, నీ కుటుంబం అంతగా బాగుపడి లేదు, కేవలం నువ్వు బతకడం నేర్చుకున్నావు, నీ పిల్లలకు కాస్త మంచి చదువులు చెప్పినా కావచ్చు, నీ వివక్షత పోలేదు. రిజర్వేషన్ యొక్క మూలం అట్రానితనం అనే ఆధారం మీద ఇచ్చింది. ఆర్థిక పరమైన అంశం ఎక్కడ కూడా 340 డెఫినేషన్ లో లేదు, 341 డెఫినేషన్ లో లేదు, 342 డెఫినేషన్ లో లేదు. 3 రిజర్వేషన్లకు ఒక ఎస్సీ రిజర్వేషన్ కు కొలమానం అంటరానితనం అయితే ఎస్టీ రిజర్వేషన్ కు కొలమానం వాళ్ళు గ్రామం అవతల అటవిక ప్రాంతంలో నివసించి వాళ్ళు సమాజంలో వెనుకబాటుతనానికి కారణమయ్యారు. కాబట్టి వాళ్ళలో సమానత్వం సాధించడానికి అది వాళ్ళ అంశం, వాళ్ళు చూసుకుంటారు కావచ్చు. ఇప్పుడే సార్ పాటలు చెప్పారు, అందరిని పట్టించుకుంటారు, తన వాళ్ళను ఒంటరి చేస్తారని. ఇప్పుడు నేను నా వాళ్ళను ఒంటరి చేయడానికి సిద్ధంగా లేను. ఇప్పుడు నేనేమంటున్నానంటే జస్టిస్ ఇందిరాసాని కేసులో 9 జడ్జిల ధర్మాసనం ఇది కేవలం బీసీలకు మాత్రమే వర్తిస్తుంది. దీన్ని ఎస్సీలకు ఎస్టీలకు ఉదాహరణగా తీసుకోరాదు. క్రిమి లేయర్
ఎస్సీ ఎస్టీలకు వర్తించదు అని 9 జడ్జిల ధర్మాసనం తీర్పు ఇస్తే మొన్న సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కు వ్యతిరేకంగా ఒక 9 జడ్జిలు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కొట్టేయాలంటే దానికంటే పెద్ద బెంచ్ దాని మీద చర్చ జరిపి వాదోపవాదాలు జరిపి కొట్టేయాలి. కానీ 7 జడ్జిల బెంచ్ క్రిమినల్ చట్టం వర్తించాలని చెప్తుంది. అది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా వ్యతిరేకమే, చట్టానికి కూడా వ్యతిరేకమే. మీకు ఒక విషయం చెప్తా, సుప్రీంకోర్టు ఇచ్చింది బ్యాక్ డోర్ ఎంట్రీ మాత్రమే. బ్యాక్ డోర్ ఎంట్రీ ఎందుకు ఇచ్చిందంటే 2005లో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు వర్గీకరణ మీద ఆయన ఒక ఆర్డినెన్స్ ఇక్కడ తీసుకొచ్చిండు, ఒక బిల్లును ఆమోదించిండు. తెలుసా మీకు? వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి ఆ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత ఆయన పార్లమెంట్ కు దాని మీద చర్చకు పంపినట్లయితే ఆర్టికల్ 341 సవరించాలంటే దేశంలో ఉన్నటువంటి 50% రాష్ట్రాల అసెంబ్లీలో బిల్లు ఆమోదించిన తర్వాతనే ఈ 2 ఉభయ సభలు ఆమోదించాలి. 2005లో రాజశేఖర్ రెడ్డి చేసినటువంటి ఆ కుట్రను 14 రాష్ట్రాలు వ్యతిరేకించినాయి, ఒక కేంద్ర పాలిత ప్రాంతం వ్యతిరేకించింది, మిగిలిన రాష్ట్రాలన్నీ మౌనంగా ఉన్నాయి. మద్దతు తెలిపింది ఒకటి బిల్లును ఆమోదించిన రాజశేఖర్ రెడ్డి అయితే రెండవ వాడు పంజాబోడు. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి 98% ప్రజలు ప్రభుత్వం ఈ వర్గీకరణ బిల్లును సమర్థించలేదు. దాని ఫలితంగా వాళ్ళకు అర్థమైంది ఏంటంటే 341 సవరణ పార్లమెంట్ లో ఎట్టి పరిస్థితుల్లో జరగదు. అవునా? వాడేమో ఎలక్షన్ కంటే ముందు ఒకడు బిఎస్పీకి వేసుకున్నాడు, ఒకడు ఇంకో పార్టీ ఏదో పెట్టుకొని అటు ఓటు బీజేపీ ఓటు వేయమన్నాడు. ఇప్పుడేమో మాలల ఓటుతో నిర్మాణమైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మళ్ళా మార్గాలను సమర్థిస్తుంది. ఒకవేళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వము వర్గీకరణ విషయంలో జోక్యం చేసుకుంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని రానున్న కాలంలో ఈ మాలలు కూలుస్తారు. ఈ రాష్ట్రంలోనే సెకండ్ హైయెస్ట్ మెజారిటీ కలిగి ఉన్నటువంటి పాపులేషన్ మనది. 29 నుండి 30 లక్షల పాపులేషన్ కమ్యూనిటీకి మనమే నాయకత్వం వహిద్దాం. మిత్రులారా, మీకు ఒక విషయం చెప్తున్నాను, మాలల్లో నాయకత్వం ఏమి ఉంది, మల్టీ నాయకత్వాలు ఉన్నాయి. ఇలాంటి కహానీలు బహానాలు చెప్పకండి. లీడర్షిప్ ఉండడము మంచి గుణమే, ఏమైందండి ద్వారా నిర్మాణం అవడం మంచి పరిణామమే. మానవ సమాజం ఇంకోటికి నచ్చదు, నీకు నచ్చిన ఆలోచన ఇంకోటికి నచ్చదు. నచ్చినటువంటి వాళ్ళు నచ్చిన నీడ కింద ఉన్న మన అందరి నీడ ఒకటి మాత్రమే, మన లీడర్ ఒక్కడే, ఆయననే బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నీడ కింద ఈ 30 సంవత్సరాల చరిత్రలో నేను నిజం చెప్తా, నేను సార్ను పొగడ్డానికో సార్ దగ్గర ఏదో మన్నన పొందడానికో చెప్పట్లేదు. జాతి గురించి మాల రిప్రజెంటేషన్, మాల ప్రజా ప్రతినిధులు ఎప్పుడు కూడా సార్ లాగా ఒక ఫార్వర్డ్ స్టెప్ తీసుకోలేదు, తటస్థంగా ఆలోచించారు. ఇప్పటికే చెప్తున్నా, ప్రజాప్రతినిధులారా మీరు ఆలోచించండి, వాళ్ళెంత దుర్మార్గతనంగా మోసం ఉంటదంటే 1999 ఆర్డినెన్స్ లో కీలక పాత్ర పోషించిన కడియం శ్రీహరి బిడ్డకు టికెట్ వస్తే ఆమె దళితురాలు కాదు ముస్లిం అని ప్రకటన చేసింది. ఈయన మల్లు అన్నకు ఓడించడానికి గ్రామాన ఎంఆర్పిఎస్ కమిటీలు, అదేవిధంగా మందకృష్ణ మాదిగా మాలోని ఓడించాడని స్టేట్మెంట్ ఇచ్చిండు. మాలా ప్రజాప్రతినిధులు ఎక్కడైతే నిలబడ్డారో వాళ్ళను ఓడించాలని ప్రత్యేకంగా వీళ్ళు టీంని ఏర్పాటు చేసిండ్రు. మీరు తటస్థంగా ఉన్నంత మాత్రాన వాళ్ళు మీకు ఓటు వేయరు. మీకు ఖచ్చితంగా కమ్యూనిటీ ఆధారం అవుతుంది 100%. సార్ ఒక క్వశ్చన్ నిలబెట్టిండ్రు, నువ్వు పాపులేషన్ అంటున్నావు, ఎక్కడ పాపులేషన్ కామ్లే, పాపులేషన్ రోడ్డు మీద కనబడకపోతే మరి రిప్రజెంటేషన్ ఎట్లా? నాయకుడికి కావాల్సింది పాపులేషన్, నాయకుడికి కాదు. ప్రజాస్వామ్యానికి ముందుగా కావాల్సింది జనసంఖ్య.
రేవంత్ రెడ్డి కాదు ఇంకోటి దిగొచ్చిన వర్గీకరణ విషయంలో జోక్యం చేసుకోడు. ఆ జనసంఖ్యను ఆర్గనైజ్ చేయడానికి ఇది ఒక బేసిక్ మీటింగ్. దీని తర్వాత అనుకుంటున్నటువంటి మీటింగ్ ఏదైతే ఉందో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా యాజ్ అన్ యావరేజ్ గా పాపులేషన్ అయిపోయింది సార్, కంక్లూడ్ చేస్తున్నా. సుమారుగా 2.5 లక్షల నుండి 2,70,000 వరకు ఒక పాపులేషన్ ఉంటుంది సార్. సెన్సెస్ లో మాదిగలు 5,44,036 చూపించారు. ఎంత సెన్సెస్ డిపార్ట్మెంట్ లో మ్యానిపులేషన్ జరిగిందంటే, సరే దాని మీద ఒక టీం పనిచేస్తుంది, ఆల్రెడీ పనిచేస్తున్నాం. మనం గ్రౌండ్ లో ఉన్న వాళ్ళం, మనం గ్రౌండ్ లో పనిచేద్దాం. మీరు ఒక్కసారి 1991లో ఉమ్మడి మహబూబ్ నగర్ లో మారల పాపులేషన్ 1,06,852. ఒక 10 సంవత్సరాల తర్వాత 2001లో మారల పాపులేషన్ 1,09,960. అంటే 1,06,852 ఉన్న మాలలు 10 సంవత్సరాల కాలంలో పెరిగింది ఎంత అంటే 3,108. మరి 10 సంవత్సరాల్లో మాదిగలు ఎంత పెరిగిందంటే 72,653. జనన రేటు ప్రపంచానికి ఎట్లుంటది, దేశానికి ఎట్లుంటది, కులానికి ఎట్లుంటది, మతానికి ఎట్లుంటది, అన్ని ఈక్వేషన్, అన్ని లాజిక్స్ మీద పనిచేసిన మాదిగల పాపులేషన్ ఏ జనరల్ రేటు ప్రకారం సెన్సస్ డిపార్ట్మెంట్ పెంచిండ్రో ఇప్పటివరకు నాకు అర్థం కాలేదు. అంబేద్కరిజానికి వ్యతిరేకంగా ఎవడు పనిచేసినా మనకు ఒక డిజిటల్ మీడియా ఉండాలనే ఆలోచనతో సమతా సన్నిధుల్లో వచ్చినటువంటి ఆలోచనలు ఉండి ఒక డిజిటల్ మీడియా స్థాపిద్దామని నా దగ్గర ఉన్న కొన్ని వనరులతో N9 మీడియాను స్థాపించాను. దాదాపు 2.5 సంవత్సరాలు అయింది. ఫిలాసఫీతో నడిచే ఏ ఛానల్కు రీసోర్సెస్ ఉండవు. ఎందుకంటే మేము ఎలక్షన్ టైంలో బీజేపీని, మనువాదాన్ని ఒక అదో పాతాలను తొక్కే ప్రయత్నాలు చేసినాం. లక్షల మందిలో ఆర్గనైజ్ అయినటువంటి వాళ్ళు రిపోర్ట్లు కొట్టేసరికి, ఈ రిపోర్ట్లతో మీకు తెలుసు యూట్యూబ్లో ఎట్లుంటుంది, రిపోర్ట్లు కొట్టేసరికి హైడ్ అయిపోతుంది, దానికి వచ్చే ఎకనామీ జనరేట్ కాదు. మీ నుండి రిక్వెస్ట్ ఏంటంటే లక్షలు కోట్లు వేలు కాకుండా ఆ N9 మీడియాను ఓపెన్ చేసి దాంట్లో జైన్ ఆప్షన్ ఉంటుంది. జైన్ ఆప్షన్ వెళ్ళి సబ్స్క్రిప్షన్, మంత్లీ మెంబర్షిప్ మీకు తోచినంత 89 రూపీస్తో మొదలవుతుంది. ఉద్యోగి ఎంప్లాయీస్ కాని వాళ్ళు 89 వరకు చేస్తే ఉద్యోగికి 199 నుండి 799, 1,999 ఉంది. ఇది డిజిటల్ మీడియా కేవలం అంబేద్కరిజం కొరకే స్థాపించింది. దీన్ని రక్షించడానికి, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మీ వంతు కృషి చేస్తే, ఇష్టపూర్వకంగా చేస్తే మీరు చేయవచ్చు. దాన్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే ఇమీడియట్ గా చేయండి. దాంట్లో మన చరిత్రకు సంబంధించిన అనేక అంశాలు వస్తాయి. అంశాలతో పాటు సెన్సస్ మీద మన పాత ఉమ్మడి 10 జిల్లాల్లో ఎటువంటి మోసం జరిగింది, ఎలా మోసం జరిగింది, రాష్ట్ర బడ్జెట్ ఒక సంవత్సరంలో ఎంత, ఏ కులానికి ఎంత కేటాయించిండ్రు, మిగిలిన బడ్జెట్ ను ఈ పెద్దందారి కులాలు ఎలా డైవర్ట్ చేసిండ్రు, ఎవరు బాధ్యులు, ఎవరు కారకులు, ఇవన్నీ చర్చ మన మీడియాలో రానున్న ఒక 10 రోజుల్లో రాబోతుంది. మిత్రులారా, ఇప్పుడు ఈ మీటింగ్ యొక్క మెయిన్ పాయింట్ ఏమిటంటే, ఆ రోజు పివి రావు గారు అన్న మాట నేను ప్రత్యక్షంగా విన్నాను, ఇదే చెవులు విన్నాయి. నేను పిల్లగాన్నే కానీ నేను ఎవరి దగ్గర అయితే ఉన్నానో ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద నాయకులు వాళ్ళ దగ్గర పివి రావు అన్న వచ్చేవాళ్ళు, నా దగ్గర కాదండి. అప్పుడు పిల్లగాన్ని, బచ్చగాన్ని, వాళ్ళ దగ్గర వస్తే నేను వాళ్ళతో ఉన్నా కాబట్టి నేను ప్రత్యక్షంగా చూసిన ఉద్యమ క్రమంలో కమల ప్రభుత్వం మాలల్ని అణచివేయడానికి వేసినటువంటి కుట్ర ఏమిటి, ఆ కుట్ర కూడా ఒకసారి చెప్తా. చాలా మంది నా ప్రొఫైల్ చూసి సార్ వర్గీకరణ